అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూస్తున్న వారే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం మీకు అని చాలా సమస్యలు దీనివల్ల వస్తున్నాయి. దీని గురించి క్లియర్గా నేను చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు ఇంటికి కరెంట్ ఉంటుంది. కరెంట్ మీటర్స్ అనేవి పెట్టుకుంటాం. మీటర్స్లో 3 రకాల మీటర్స్ వచ్చాయి. ఇప్పుడు అంటే ముందు నుండి కొన్ని ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా మీటర్ అనేటువంటిది వచ్చింది. దానికి ఆధునిక మీటర్ అనేటువంటిది ఇప్పుడు వచ్చింది. అది కంపల్సరీ కాదు. ఈ ఆధునిక మీటర్ ఏంటంటే ఒక సిమ్ సిస్టంతో రన్ అవుతుంది. తర్వాత 2 ప్రీపెయిడ్ మీటర్ అని చెప్పేసి వచ్చింది. అంటే ముందుగానే మేము రీఛార్జ్ చేసుకుంటాం, 1000 రూపాయలు 2000 రీఛార్జ్ చేసుకుంటాం. కరెంట్ ఉన్నంత వరకు వాడుతాం, తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. అది 2. మూడోది ఏంటంటే పోస్ట్ పెయిడ్, మన సెల్ ఫోన్ లాగే పోస్ట్ పెయిడ్ మీటర్. అంటే ఇది మీరు ఏంటంటే ముందు వాడుకుంటారు, 1000 రూపాయలు 500 300 2000 వస్తే తర్వాత 1 మంత్ లోపు కట్టుకుంటారు. 1 మంత్ దాటితే ఫైన్తో కడతారు. ఇది ఒక సిస్టమ్ అన్నమాట. అయితే ఇదే మీటర్ మీరు మీ ఇంటికి పెట్టుకోవాలని కంపల్సరీ చెయ్యొచ్చా, లేదా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి మీటరే పెట్టవచ్చా, లేదా మీకు నచ్చిన మీటర్ని మీరు పెట్టుకోవచ్చా కన్జ్యూమరు అన్నది మీకు తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 సెక్షన్ 47 క్లాజ్ 5 47 క్లాజ్ 5లో స్పష్టంగా ఉంది. మీకు నచ్చిన మీటర్నే మీరు ఇంటికి పెట్టుకోవచ్చు తప్ప ఎవరో మిమ్మల్ని బలవంతం చేయడానికి లేదు అని ఉంది. మిమ్మల్ని బలవంతం చేసినట్లయితే లిఖితపూర్వకంగా మీకు ఇమ్మని అడగాలి. అలాగ కూడా వాళ్ళు ఇంకా బలవంతం చేస్తే 1912 కంప్లైంట్ చేయొచ్చు. చేస్తే యాక్షన్ ఉంటుంది. దాని తర్వాత విద్యుత్ పాల్ అని చెప్పేసి ఒక ఇది ఉంది, విద్యుత్ లోక్పాల్ అని చెప్పేసి ఒక కోర్టు ఉంది, కన్జ్యూమర్ కోర్టు లాగే. దాంట్లో కంప్లైంట్ చేయొచ్చు ఏఈడిఈ మీద, ఆ సంబంధిత మీ దగ్గరికి వచ్చిన లైన్ మ్యాన్ వాళ్ళ మీద చేస్తే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. తర్వాత కాంపన్సేషన్ కూడా మీకు ఇస్తారు. ఎందుకు చెప్తున్నాను ఈ సెక్షన్లో ఇవన్నీ అంటే, మీకు ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 సెక్షన్ 47 మీద అవగాహన లేకపోతే, అందులో ప్రత్యేకంగా క్లాజ్ 5 మీద అవగాహన లేకపోతే వాళ్ళకి నచ్చిన మీటర్ అనేటువంటిది బిగిస్తారు. అప్పుడు మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మీకు నచ్చిన మీటర్ని మీరు వేసుకునేటువంటి పద్ధతి చట్టం ఇచ్చింది. ఇది నేను చెప్తున్నది కాదు, చట్టం మీకు ఇచ్చింది, దాన్ని వినియోగించుకోండి. జై హింద్, భారత మాతాకి జై.